Hi friends, welcome back to our spoken English class. ఈరోజు మనం ఇంతవరకు నేర్చుకున్న టెన్సెస్ మీద కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ యాక్టివిటీస్ అన్ని మనం ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం అనుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, ఫస్ట్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. I wake up at 5 o'clock every day. అంటే ఇది ఎవ్రీడే అంటే ప్రతిరోజు చేసే వర్క్ అన్నమాట. ఎవ్రీడే అంటే ప్రతిరోజు చేసే వర్క్ మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం అనుకున్నాం. నేను ప్రతిరోజు 5 గంటలకు మేల్కొంటాను అంటే ఇది డైలీ చేసే యాక్టివిటీ అన్నమాట. అలా ప్రతిరోజు ఒకేసారి మేనేజ్ చేస్తుంటాడు. ఇక్కడ వేకప్, వేక్ అంటే మేల్కొనడం, వేకప్ అంటాం. ఓకే, అట్ 5 o'clock 5 గంటలకు, ఎవ్రీడే అంటే ప్రతిరోజు. ఈ మనం ఎప్పుడైనా తెలుగులో ఉన్న సెంటెన్స్కి ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్కి రివర్స్ ఉంటుంది అనుకున్నాం కదా. చూడండి, ఎవ్రీడే అనేది నేను ప్రతిరోజు అనేది ముందు వచ్చింది, ఇక్కడ ఇంగ్లీష్లోనేమో లాస్ట్ వచ్చింది. చూడండి, ఎవ్రీడే అనేది. ఇక్కడ నేను ప్రతిరోజు 5 గంటలకు మేల్కొంటాను అంటాం. అదే ఇంగ్లీష్లో చెప్పండి అంటే ఎలా చెప్తారు కొంతమంది, నేను అంటే ఐ ఎవ్రీడే వేకప్ 5 o'clock అంటారు. అది తప్పు. ఏమనాలి, ఐ వేకప్ అట్ 5 o'clock ఎవ్రీడే. ఈ తెలుగు సెంటెన్స్కి కంప్లీట్గా రివర్స్లో ఉంటాయి అన్నమాట వర్డ్స్. అది మీరు గుర్తుపెట్టుకొని చెప్పాలి, మాట్లాడాలన్నమాట. నెక్స్ట్, ఇది డైలీ యాక్టివిటీ ప్రెజెంట్ టెన్స్లో చెప్పినాం. ఇప్పుడు ఎస్టర్డే యాక్టివిటీ అంటే నిన్న జరిగిపోయిన యాక్టివిటీ, దాన్ని మనం పాస్ట్ టెన్స్ అంటాం. అంటే గత కాలంలో జరిగింది అనుకుంటాం. ఇది మనం ఎలా చెప్తాం, సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఐ వోక్ అప్ ఎట్ 5 o'clock ఎస్టర్డే. ఇక్కడ వేకప్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో వచ్చింది. వోకప్ అనేది పాస్ట్ టెన్స్ లో వస్తుంది అనమాట. అంటే వర్క్ అయిపోయింది అని చెప్పడానికి వెర్బ్ ఫామ్ సెకండ్ ఫామ్ అనమాట ఇది. ఐ వోకప్ ఎట్ 5 o'clock ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న నేను 5 గంటలకు మేల్కొన్నాను. చూడండి, నేను నిన్న 5 గంటలకు మేల్కొన్నాను. ఇక్కడ నౌన్స్ ప్రొనౌన్స్ అయితే ఫస్టే వస్తున్నాయి. చూడండి, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా మనకు ఫస్టే వస్తున్నాయి. మిగతా సెంటెన్స్ అంతా రివర్స్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టుమారో యాక్టివిటీ. టుమారో యాక్టివిటీ అంటే ఏంది, రేపు చేసే పని. దాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ అన్నాం. ఓకే, ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి. అది ఎలాగా అంటే ఐ విల్ అనే యాడ్ అవుతుంది. మొన్న లాస్ట్ క్లాస్లో అనుకున్నాం కదా, ఐ విల్ కానీ షెల్ కానీ వస్తుందని. ఇక్కడ ఐ విల్ వేకప్ ఎట్ 5 o'clock టుమారో. నేను రేపు 5 గంటలకు మేల్కొంటాను అంటే చేయబోతున్నాను అనమాట. ఓకే, నేను రేపు 5 గంటలకు మేల్కొన్నాను అన్న అదే, నిద్ర లేస్తాను అన్న అదే అనమాట. ఓకే, ఈ విధంగా మనకు డైలీ యాక్టివిటీ ఏదైనా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. దీంట్లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ రావు. ఎస్టర్డే యాక్టివిటీ పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పింది కూడా హెల్పింగ్ వర్బ్స్ రావు. టుమారో యాక్టివిటీ అంటే భవిష్యత్ కాలంలో చెప్పేటప్పుడు మాత్రం విల్లు షెల్లు అనేది మాత్రం వస్తాయి. ఓకే, మీరు సింపుల్గా ఈ ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి దేనికైనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, ఐ టేక్ మై బాత్ ఎట్ 5:45 ఎవ్రీడే. అంటే నేను ప్రతిరోజు 5:45కి స్నానం చేస్తాను. ఈ డైలీ యాక్టివిటీ అన్నమాట. డైలీ కాబట్టి మనం ఇలాగే చెప్తాం. ఓకే,
నెక్స్ట్ అయిపోయిన దాని గురించి, నిన్న అయిపోయిన దాని గురించి ఎలా చెప్తామంటే ఎస్టర్డే యాక్టివిటీ వచ్చేసి ఐ టుక్ మై బాత్ ఎట్ 5:45 ఎస్టర్డే. అంటే ఏంది, నేను నిన్న 5:45కి స్నానం చేశాను. నిన్న చేశాడు, నిన్న జరిగిపోయింది, పాస్ట్ టెన్స్. ఓకే, అదే దీన్ని రేపు చేస్తాను అని ఎలా చెప్తాము అంటే ఐ విల్ టేక్ మై బాత్ ఎట్ 5:45 టుమారో. చూడండి, ఇక్కడ ఐ టేక్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో వచ్చింది, ఇక్కడ కూడా ఐ టేక్ అనేది వచ్చింది, కానీ మధ్యలో విల్ అనేది యాడ్ అవుతుంది. ప్రెజెంట్ టెన్స్ కి ఫ్యూచర్ టెన్స్ కి సిమిలర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే రెండు మ్యాక్సిమం కొద్దిగా ఈక్వల్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఐ విల్ టేక్ మై బాత్ ఎట్ 5:45 టుమారో. రేపు 5 గంటలకి స్నానం చేస్తాను. ఓకే, నేను రేపు 5 గంటలకి స్నానం చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్ 9 o'clock ఎవ్రీ డే. అంటే నేను ప్రతిరోజు 9 గంటలకు అల్పాహారం తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంది, ఎర్లీ మార్నింగ్ చేస్తాం కదా, దాన్ని అల్పాహారం అంటాం మనం. ఓకే, నెక్స్ట్ నిన్న చేసింది ఎలా చెప్తామంటే ఐ టేక్ ప్లేస్లో ఐ టుక్ అనేది వస్తుంది. మై బ్రేక్ఫాస్ట్ ఎట్ 9 o'clock ఎస్టర్డే. నిన్న 9 గంటలకు తీసుకున్నాను. నేను నిన్న 9 గంటలకు నా అల్పాహారం తీసుకున్నాను. ఇది జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ రేపు చేస్తాను అనేది ఎలా చెప్తాము అంటే ఐ విల్ టేక్. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ లో ఐ టేక్ అనేది వచ్చింది, ఇక్కడ మన ఫ్యూచర్ టెన్స్ లో ఐ విల్ టేక్ అని వస్తుంది. మై బ్రేక్ఫాస్ట్ ఎట్ 9 o'clock టుమారో. రేపు 9 గంటలకు నేను తీసుకుంటాను. ఓకే, నేను రేపు 9 గంటలకు అల్పాహారం తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఐ గో టు కాలేజ్ అట్ 10 o'clock ఎవ్రీ డే. అంటే నేను ప్రతిరోజు కాలేజీకి 10 గంటలకు వెళ్తాను. నేను రోజు 10 గంటలకు కాలేజీకి వెళ్తాను. ఐ గో టు కాలేజ్ అట్ 10 o'clock ఎవ్రీ డే. ఓకే, నెక్స్ట్ నిన్న పోయినాను అని చెప్పడానికి ఎలాగా అంటే ఐ వెంట్. ఐ గో ప్లేస్లో వర్బ్ వెంట్ అవుతుంది. ఐ వెంట్ టు కాలేజ్ అట్ 10 o'clock ఎస్టర్డే. ఓకే, నిన్న 10 గంటలకు కాలేజీకి వెళ్ళాను. నేను నిన్న 10 గంటలకు కాలేజీకి వెళ్ళాను. నెక్స్ట్ రేపు వెళ్తాను అనేది ఎలా చెప్తాము అంటే ఐ విల్ గో. ఇక్కడ ఐ గో అనేది వచ్చింది, ఫ్యూచర్లో ఎలా వస్తుంది ఐ విల్ గో టు కాలేజ్ అట్ 10 o'clock టుమారో. రేపు నేను 10 గంటలకు కాలేజీకి వెళ్తాను. ఓకే, నేను రేపు 10 గంటలకు కాలేజీకి వెళ్తాను. సింపుల్. ఇలాగ మనం డైలీ చేసే యాక్టివిటీస్ని ఇలా సింపుల్ ఫామ్లో చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ ఐ టేక్ మై లంచ్ అట్ 1:30 ఎవ్రీ డే. నేను ప్రతిరోజు 1:30కి నా భోజనం తీసుకుంటాను. చూడండి, నేను ప్రతిరోజు 1:30కి భోజనం తీసుకుంటాను అంటే నేను లంచ్ చేస్తాను అని ఐ టేక్. నెక్స్ట్ నిన్న తీసుకున్నాను అనేది ఎలా చెప్తాము అంటే ఐ టుక్. టేక్ అనే వెర్బ్ ప్లేస్లో టుక్ అనేది వస్తుంది. ఐ టుక్ మై లంచ్ ఎట్ 1:30 ఎస్టర్డే. నేను నిన్న 10 గంటలకి భోజనం తీసుకున్నాను. నేను నిన్న 1:30కి నా భోజనం తీసుకున్నాను. నెక్స్ట్ రేపు చేస్తాను అని ఎలా వస్తుందంటే ఐ విల్ టేక్. ప్రజెంట్ టెన్స్లో ఐ టేక్ అని వచ్చింది, ఇక్కడ ఎలా వస్తుంది ఐ విల్ టేక్ మై లంచ్ ఎట్ 10:30 టుమారో. డే ఆఫ్టర్ టుమారో ఇలాంటివన్నీ ఫ్యూచర్ టెన్స్ కిందకి వస్తాయి. ఇక్కడ ఎవ్రీ డే అంటే ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. ఎవ్రీ డే. నెక్స్ట్ ఎస్టర్డే,
డే బిఫోర్ ఎస్టర్డే, ఇలా 1 year బ్యాక్, ఇలాంటివన్నీ పాస్ట్ టెన్స్లోకి వచ్చేస్తాయి. ఓకే, నేను రేపు 1:30కి భోజనం తీసుకుంటానని మీనింగ్ ఫ్యూచర్ది. నెక్స్ట్ వచ్చేసి ఐ డూ మై హోంవర్క్ at 6 o'clock every day. నేను ప్రతిరోజు 6 గంటలకి నా హోంవర్క్ చేస్తాను. నేను ప్రతిరోజు 6 గంటలకు ఇంటి పని చేస్తాను. ఇంటి పని అంటే హోంవర్క్. హోంవర్క్ అంటే స్టడీకి సంబంధించింది అనమాట. ఓకే, నెక్స్ట్ నిన్న చేశాను అనేది చెప్తామంటే ఐ డిడ్. డూ అనేది డిడ్ అవుతుంది ఇక్కడ. ఐ డిడ్ మై హోంవర్క్ at 6 o'clock yesterday. నిన్న నేను 6 o'clockకి హోంవర్క్ చేశాను. నేను నిన్న 6 గంటలకి నా ఇంటి పని చేశాను అని వస్తుంది. నెక్స్ట్ రేపు చేస్తాను అలా చెప్పాలంటే ఐ విల్ డూ. ఇక్కడ ఐ డూ అనేది ప్లేస్లో ఐ విల్ డూ అని వస్తుంది. ఐ విల్ డూ మై హోంవర్క్ at 6 o'clock tomorrow. నేను రేపు 6 గంటలకు నా ఇంటి పని చేస్తాను. అంటే నేను రేపు 6 గంటలకు నా హోంవర్క్ చేస్తాను. ఇది ఐ డూ, ఐ డిడ్, ఐ విల్ డూ. సింపుల్. నెక్స్ట్ ఐ ప్లే చెస్ at 7 o'clock every day. నేను ప్రతిరోజు 7 గంటలకు చెస్ ఆడతాను. నేను నిన్న ఆడాను అనేది చెప్తామంటే ఐ ప్లేడ్. ప్లే అనే వెర్బ్లో సెకండ్ ఫాము ప్లేడ్ అంటాం. ఐ ప్లేడ్. ఐ ప్లేడ్ చెస్ at 7 o'clock yesterday. నేను నిన్న 7 గంటలకు చెస్ ఆడాను. రేపు ఆడతాను అనేది ఎలా చెప్తాము అంటే ఐ విల్ ప్లే. ఇక్కడ ప్లే ముందు విల్ వస్తుంది. ఐ విల్ ప్లే చెస్ at 7 o'clock tomorrow. నేను రేపు 7 గంటలకు చెస్ ఆడతాను. ఇలా అనమాట. నెక్స్ట్ ఐ టేక్ మై సప్పర్ at 9 o'clock every day. నేను ప్రతిరోజు 9 గంటలకు భోజనం చేస్తాను. టేక్ తీసుకోవడం అనమాట. నిన్న చేశాను అని ఎలా చెప్తామంటే ఐ టుక్ మై సప్పర్ at 9 o'clock yesterday. సప్పర్ అంటే రాత్రి భోజనం. ఐ టుక్ మై సప్పర్ at 9 o'clock yesterday. నేను నిన్న 9 గంటలకు భోజనం చేశాను. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రేపు చేస్తాను అని ఎలా చెప్తామంటే ఐ విల్ టేక్. ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్లో ఐ టేక్, ఫ్యూచర్ టెన్స్లో ఐ విల్ టేక్. ఐ విల్ టేక్ మై సప్పర్ at 9 o'clock tomorrow. నేను రేపు 9 గంటలకు భోజనం చేస్తాను. ఇలా అనమాట. నెక్స్ట్ ఐ రైట్ డైరీ at 9:30 every day. నేను ప్రతిరోజు 9:30 డైరీ రాస్తాను. ఓకే, నెక్స్ట్ నిన్న రాశాను అని ఎలా చెప్తామంటే ఐ వ్రోట్. రైట్ అనే వర్బ్ ఇక్కడ వ్రోట్ అవుతుంది. ఇది రైట్ అనేది V1 అనమాట. వెర్బ్ యొక్క మొదటి రూపం. వ్రోట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపం. ఐ వ్రోట్ డైరీ at 9:30 yesterday. నేను నిన్న 9:30కి డైరీ రాశాను. రేపు రాస్తాను అనేది ఎలా వస్తుంది? ఐ విల్ రైట్ డైరీ at 9:30 tomorrow. నేను రేపు 9:30కి డైరీ రాస్తాను. ఇది. నెక్స్ట్ వచ్చేసి ఐ గో టు బెడ్ at 10 o'clock every day. నేను ప్రతిరోజు 10 గంటలకి పడుకుంటాను. నేను ప్రతిరోజు 10 గంటలకు పడుకుంటాను. నిన్న 10 గంటలకు పడుకున్నాను అనేది ఎలాగా అంటే ఐ వెంట్. గో పోయి ఇక్కడ వెంట్ అవుతుంది. గో అనే వెర్బ్ ఇక్కడ వెంట్ లాగా మారుతుంది. ఐ వెంట్ టు బెడ్ at 10 o'clock yesterday. నేను నిన్న 10 గంటలకు పడుకున్నాను. నెక్స్ట్ రేపు పడుకుంటాను అని ఎలాగంటే ఐ విల్ గో టు బెడ్ at 10 o'clock tomorrow. రేపు
నేను రేపు 10 గంటలకు పడుకుంటాను. ఇదన్నమాట.